ఒక ప్లేస్‌ని ఫాస్ట్‌గా రీచ్ అవ్వడానికి ఏదైనా ఒక వెహికల్ పట్టుకుని వెళ్ళాలి కదా! అలాగే మనం ఈ స్పిరిచ్యువల్ దారిలో వెళ్ళడానికి మెడిటేషన్ అనే వెహికల్‌ని పట్టుకుని వెళ్తే ఫాస్ట్‌గా గమ్యాన్ని రీచ్ అవుతాం. మెడిటేషన్ అంటే జస్ట్ రిలాక్స్ అవ్వడం కాదు. ఇది బ్రెయిన్‌ని రీవైర్ చేసి క్లారిటీ, ఫోకస్, ఎమోషనల్ కంట్రోల్‌ని సూపర్ చార్జ్ చేసే అల్టిమేట్ హ్యాక్. రెగ్యులర్‌గా మనం రిపీట్ చేసే థాట్స్, బిహేవియర్స్, ఫీలింగ్స్ బ్రెయిన్‌లో గట్టిగా ఫిక్స్ అవుతాయి. ఈ 2 మినిట్స్ వీడియోలో మెడిటేషన్‌తో లైఫ్‌ని ఎలా గోల్డెన్ గ్లోతో వెలిగిపోయేటట్టు చేసుకోవచ్చో చెప్తా. మెడిటేషన్ ఈజ్ ద మోర్ పవర్ఫుల్ దాన్ మెడికేషన్ అంటారు కదా! మెడిటేషన్ అంటే బ్రెయిన్‌కి ఒక సూపర్ టూల్. ఇది జస్ట్ చిల్ అవ్వడానికి కాదు. ఇది బ్రెయిన్‌ని రీవైర్ చేస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్ ఆల్ రౌండర్‌లా థాట్స్, ఎమోషన్స్‌ని హార్డ్‌వైర్ చేస్తుంది. సైన్స్ ఏం చెప్తుందంటే మెడిటేషన్ బ్రెయిన్‌లోని స్ట్రెస్ సెంటర్ అయిన అమిగ్డాలాని కామ్ చేస్తుంది. ఫోకస్ సెంటర్ అయిన ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ని బూస్ట్ చేస్తుంది. రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తే థాట్స్ క్లియర్ అవుతాయి, ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉంటాయి, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ చాలామంది మెడిటేషన్ స్టార్ట్ చేస్తే అయ్యో నాకు ఏవేవో థాట్స్ వస్తున్నాయి అంటారు. అరే అది మైండ్ జాబ్ కదా ఆలోచించడం. నీ జాబ్ ఏంటి? ఆ థాట్స్‌ని జస్ట్ అబ్జర్వ్ చేయి. పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్. మెడిటేషన్ వల్ల నీకు ఆ అవేర్నెస్ వస్తుంది. నెగిటివ్ థాట్స్ వస్తే ఓకే నువ్వున్నావు కానీ నేను నిన్ను ఫాలో అవ్వను, పక్కకెళ్ళి ఆడుకొని స్కిప్ చేసేయాలి. ఈ అవేర్నెస్ మీ సబ్కాన్షియస్ని రీప్రోగ్రామ్ చేస్తుంది, పాజిటివ్ థాట్స్ని ఇంప్రింట్ చేస్తుంది. మెడిటేషన్లో కామన్ కంప్లైంట్ ఏంటంటే ఒకరు అంటారు నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. నీకు ఇప్పుడు ఆ థాట్స్ గురించి అవేర్నెస్ వచ్చింది కదా, ఇది ఫస్ట్ స్టెప్. ఇంకొకరు అంటారు నాకు నిద్ర వస్తుంది. అరే నిద్ర వస్తే లేచిన తర్వాత చేయి బ్రో, మార్నింగ్ ఫ్రెష్గా ట్రై చేయి, లేదా కాఫీ తాగి కూర్చో. కొంతమంది అంటారు అయ్యో నా మైండ్ స్టిల్ అవ్వట్లేదు. అరే మైండ్ స్టిల్ అవ్వాలని వెయిట్ చేయొద్దు. జస్ట్ సిట్, అబ్జర్వ్ అండ్ ఫాలో యువర్ బ్రెత్. దట్స్ ఇట్. ఇంత సింపుల్ అండి మెడిటేషన్ అంటే. డోంట్ కాంప్లికేట్ ఇట్. అసలు ఛాలెంజ్ ఏంటంటే మనం ఒక రోజులో ఏం చేయగలమో ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం. లైక్ ఇవాళ ఒక గంట మెడిటేషన్ చేస్తాను అని. కానీ ఒక సంవత్సరంలో ఏం సాధించగలమో అండర్ ఎస్టిమేట్ చేస్తాం. గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ ఎలా చేసామో గుర్తుంది కదా. రోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్. మెడిటేషన్ కూడా అంతే. లైక్ రెగ్యులర్గా బ్రష్ చేస్తున్నట్టు డైలీ ఫ్యూ మినిట్స్ చేస్తే చాలు. నో నీడ్ టు సిట్ మల్టిపుల్ అవర్స్. దెన్ ఆ హ్యాబిట్ని సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా ఫాలో అయిపోతుంది. మెడిటేషన్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చుని కళ్ళు మూసుకుని ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకుని బ్రెత్ అబ్జర్వ్ చేయాలి. ఎయిర్ లోపలికి బయటికి వెళ్తుంది, దాన్ని ఫీల్ అవ్వాలి. థాట్స్ వస్తే ఓకే నువ్వు ఉన్నావని వదిలేయాలి. జడ్జ్ చేయకూడదు. పాజిటివ్ ఫీలింగ్స్ లైక్ నేను కామ్గా ఉన్నా లేదా నేను సక్సెస్ఫుల్ అని ఫోకస్ చేయాలి. ఒక వారంలో ఫోకస్, క్లారిటీ బూస్ట్ అవుతాయి. ఒక 1 ఇయర్ పాటు కన్సిస్టెంట్గా చేస్తే బ్రెయిన్ సూపర్ చార్జ్ అవుతుంది, ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఒక రోజు ఫెయిల్ అయినా నెక్స్ట్ డే ట్రై చేయాలి. మెడిటేషన్తో అందరి అనుభవాలు ఒకేలా ఉండవు. మెడిటేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతినిస్తుంది.